హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జస్ట్ ఛానల్ తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోదీ ఆందోళన నియోజకవర్గంలో బహిరంగ సభ. ఈరోజు కరీంనగర్, వరంగల్, చెవెళ్ల నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఈరోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం. ఈరోజు తెలంగాణ 10th ఫలితాలు విడుదల. హిమాచల్లో వర్షం, హిమపాతం, రోడ్డుపై నిలిచిపోయిన వేలాది వాహనాలు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్టీ జైరాబాద్ అభ్యర్థి బీబీ పటేల్, మెదక్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఆందోళన నియోజకవర్గంలో అల్లదుర్గ్ ఐబీ చౌరస్తా వద్ద జరగనున్న జైరాబాద్ మెదక్ జనసభలో ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. తిరిగి ప్రధాని మోదీ మే 8న కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వేములవాడలో పర్యటించనున్నారు. ఈరోజు కరీంనగర్, వరంగల్, చెవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు హాజరవుతారు సీఎం. సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు సీఎం. రాత్రి 7 గంటలకు చెవెళ్ల లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని బాలాపూర్, బడగంపేట కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్ కార్నర్ మీటింగ్కు హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరో 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కొండేపు నియోజకవర్గంలోని టంగుటూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు సీఎం జగన్. మధ్యాహ్నం 12:30 కడప పార్లమెంటు పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు 4 రోడ్ల జంక్షన్లో ఎన్నికల ప్రచార సభ ఉంటుంది. ఇదే చంద్రబాబును అడుగుతా ఉన్నా, మీ జగన్లా 17 మెడికల్ కాలేజీలు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాను. మీ జగన్లా 4 కొత్త సీపోర్ట్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు. మీ జగన్లా 10 ఫిషింగ్ హార్బర్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా సర్ఫేస్ వాటర్ను సైతం తీసుకువస్తూ ఈరోజు తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం 10th ఫలితాలను వెల్లడించారు. విద్యార్థులు వెబ్సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన 10వ తరగతి పరీక్షలకు సుమారు 4,93,000కు పైగా విద్యార్థులు హాజరయ్యారు. అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలందరికీ, తల్లిదండ్రులందరికీ కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష ఫలితాలను తీసుకోవాల్సిందిగా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, మార్చ్ 2024 జరిగిన మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 18/3 నుండి 2/4 వరకు ఎగ్జామ్స్ అయ్యాయి. మన 19 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్లో 9 రోజుల పాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తంగా 5,05,813 మంది ఎగ్జామ్స్ రాశారు. అందులో 4,94,207 మంది ఏమో రెగ్యులర్ విద్యార్థులు అయితే, ప్రైవేట్ వాళ్ళు 11,606 మంది ఎగ్జామ్స్ రాశారు. 11,469 స్కూల్స్లో వీళ్ళు రాశారు ఎగ్జామ్స్. 11,469. సో ఇందులో పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు. సో 3.81% హయ్యర్ పర్సంటేజ్ దాన్ ది బాయ్స్ వచ్చింది. ప్రైవేట్లో కూడా అట్లాగే అమ్మాయిలు 6.74% హయ్యర్ రిజల్ట్స్తో వచ్చారు. సో రెగ్యులర్గా అయితే బాయ్స్ 89.42 అయితే గర్ల్స్ 93.23, అట్లాగే టోటల్గా 91.31. అదే ప్రైవేట్ క్యాండిడేట్స్లో 47.40 బాయ్స్ అయితే 54.14 గర్ల్స్, టోటల్గా 49.73. మొత్తం జిల్లాల వైజ్ కనుక చూస్తే ఈసారి
3927 స్కూల్స్ 100% రిజల్ట్ వచ్చాయి, విచ్ ఈస్ గుడ్. 3927 100% రిజల్ట్స్ వచ్చాయి. 6 స్కూల్స్లో 0 రిజల్ట్స్. ఈ 6 స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్సే. సో 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ 0 రిజల్ట్స్ వచ్చాయి. ఇంక వేరే ఏ స్కూల్స్లో కూడా 0 రిజల్ట్స్ రాలేదు. నిర్మల్ హయ్యెస్ట్ పర్సెంటేజ్ 99.09, సిద్దిపేట్ 98.65%, రాజన్న సిరిసిల్ల 98.27%తో 1 to 3 ర్యాంక్స్. లీస్ట్ పర్సెంటేజ్ వికారాబాద్ 65.10, జోగులాంబ గద్వాల్ 81.38, కుమ్రం భీం ఆసిఫాబాద్ 83.29. సో ఈ రకంగా రిజల్ట్స్ రావడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో వర్షం మంచు కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ కొండ చర్యలు విరగపడటం, పాలు రహదారులు మూసుకుపోయిన పరిస్థితి నెలకొంది. ఇంతలో అటల్ టెన్నెల్ దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 1000కి పైగా వాహనాలు నిలిచిపోయాయి. అయితే కొండ చర్యలు విరిగి పడుతుండటంతో రోడ్డుపై పడిన శీలాల స్థానిక యంత్రాంగం వేగంగా తొలగిస్తుంది. క్రమంగా ట్రాఫిక్లను క్లియర్ చేస్తున్నామని ఓ అధికారి తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల 2వ దశ ఓటింగ్ పూర్తయింది. ఇప్పుడు 3వ దశ ఓటింగ్ మే 7వ తేదీన జరగనుంది. ఇందుకోసం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుడుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అస్సాంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న మాటలు నిరాధారమని తెలిపారు హోంమంత్రి అమిత్ షా. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిను గెలిపించడం కోసం కాదని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ సంకల్ప కోసమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి భవ్య ఆనందం నుంచి అభయాంజనేయ దేవాలయం వరకు సాగిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముస్లింలను ప్రసన్నం చేసుకునేలా వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని జరిగిన ప్రచార కార్యక్రమంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగానే ఉన్నారని తెలిపారు. ముస్లింల మద్దతు ఎప్పటికీ కాంగ్రెస్కేనని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అని, ఆ పార్టీ ముస్లింలకే సొంతమని తెలిపారు తుమ్మల. ముస్లింల అండతో ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. హైదరాబాద్లోని రాయదుర్గం పబ్లో సర్వర్గా పనిచేస్తున్న కృతిక్ మరియు అదే పబ్లో బౌన్సర్గా పనిచేస్తున్న ఆరిఫ్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే కృతిక్తో పాటు అతని అన్న మల్లికార్జున్ స్నేహితుడు కళ్యాణ్పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. బౌన్సర్ ఆరిఫ్ దీంతో గాయపడ్డ ముగ్గురిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అందులో మల్లికార్జున్ పరిస్థితి విషమంగా ఉండగా కళ్యాణ్కు చేతికి కాలుపై గాయాలు అయ్యాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దాడికి పాల్పడ్డ ఆరిఫ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోదీ ఆందోళన నియోజకవర్గంలో బహిరంగ సభ. ఈరోజు కరీంనగర్, వరంగల్, చెవెళ్ళ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఈరోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం. ఈరోజు తెలంగాణ 10th ఫలితాలు విడుదల. హిమాచల్లో వర్షం, హిమపాతం, రోడ్డుపై నిలిచిపోయిన వేలాది వాహనాలు. इस महंगाई के दौर में सोना खरीदना हुआ आसान। जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम। शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदें 11 महीने की आसान अकसात पर और 12वें महीने में अपना सोना घर ले जाएं एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और 0% इंटरेस्ट के साथ 916 हॉलमार्क की ज्वेलरी, नो वेस्टेज, नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना, वो भी आसान अकसात पर। आपका भरोसा, हमारी पहचान। जौहरी, क्राफ्टेड जस्ट फॉर यू। गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी, हैदराबाद।